హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను సున్నుండలు చేస్తున్నాను. నేతి సున్నుండలు. మా నానమ్మ చేసేది నేతి సున్నుండలు. ఈ నేతి సున్నుండలు చేస్తే అసలు మా నానమ్మే గుర్తుకొచ్చిద్ది. బెల్లం వేసి చేస్తున్నాను. ఫస్ట్ బెల్లం వేసి చేస్తాను, తర్వాత పటికి బెల్లం వేసి చేస్తాను. ఇవి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా దూరగా బాగా లోపల నుంచి బాగా స్లోగా ఫ్రై అవ్వాలి. స్లోలోనే పెట్టాలి, ఫుల్లో పెట్టకూడదు. చల్లారించుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను. కొంచెం ఒక్క స్పూను బియ్యం వేస్తున్నాను. పంటికి తగులుతాయి కదా, ఉట్టి మినపగుళ్ళే కదా, వేరే ఏం కలపలేదు కదా, అందుకని కొంచెం వేసేసుకుంటున్నాను. పంటికి తగలకుండా మినపగుళ్ళు ఒక స్పూన్ బియ్యం వేసుకుంటే బాగుండిద్ది. బెల్లం వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకున్న బెల్లం బాగా మెత్తగా పట్టేసుకోండి. బెల్లం ఇలాగా బరక లేకుండా బాగా మెత్తగా పట్టేసుకోండి. నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. ఈ నేతి సున్నుండలు ఈ చలికాలంలో తింటే బాగా మంచిది ఫ్రెండ్స్. బక్కగా ఉన్న పిల్లలకి పెట్టండి. ఉన్న పిల్లలకి కూడా పెట్టొచ్చులే. బక్కగా ఉన్న పిల్లలకి పెడితే కొంచెం కండపడతారు. పిల్లలకి చాలా పుష్టిగా ఉంటారు. లడ్డు రోజుకొకటి లంచ్ బాక్స్లో పెట్టండి. ఇలాగ చేసుకోవాలి. మొత్తం లడ్డూలు మొత్తం చేసేసుకోవాలి. ఇలాగా బెల్లం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒకటి టేస్ట్ చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇవి బెల్లం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇప్పుడు పటికి బెల్లం చేద్దాము. గుళ్ళు వేస్తున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళు వేసాను, ఏమో బ్లాక్ మినపగుళ్ళు వేసాను. రెండు ఒక్కొక్క గ్లాస్ వేసాను. దీనికి ఒక గ్లాస్కి కొంచెం తక్కువే పటికి బెల్లం పట్టిద్ది. చూసుకొని వేసుకోండి. స్వీటు బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. పటికి బెల్లం మొత్తం పెద్దవి ఉన్నాయి కదా, మొత్తం పొడి చేసుకుందాము. తర్వాత మిక్సీలో వేద్దాము. ఇలా పగలు కొట్టి పెట్టుకున్నాను. అప్పుడు దాకా చూద్దాం. ఎర్రగా అయిపోయినాయి. నెయ్యి కూడా పెట్టేసుకున్నాను. నేను వారానికి ఒక రోజు పట్టేస్తాను నెయ్యి. మా ఇంట్లో ఉంచరండి, తినేస్తారు నెయ్యి. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా. మినపగుళ్ళు మాడిపోతే టేస్ట్ మారిపోయిద్ది. కొంచెం రెడ్ కలర్లో వస్తే చాలు. మరీ ఎక్కువ రెడ్ వద్దు, లైట్గా గోల్డ్ కలర్లోకి వస్తే చాలు, సరిపోయిద్ది. నెయ్యి కూడా కాగిపోయింది. తీసుకెళ్ళి చల్లారించిద్దాం. ఫ్రై అయిపోయినాయి. మొత్తం చల్లారించుకుందాం. ఇవేమో మిక్సీ పడదాం. తర్వాత మినపగుళ్ళు పట్టిన తర్వాత పడదాము. పటికి బెల్లం మినపగుళ్ళు పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేశాను బాగా స్మూత్గా. ఇది కూడా పట్టేశాను. పటికి బెల్లం కూడా పట్టేశాను. ఇప్పుడు ఒక గ్లాస్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే స్వీట్ ఎక్కువ వేద్దామని చూసి వేసుకుందామని చెప్పి వేసాను. స్వీట్ చూసి వేసుకోండి మీరు కూడా. కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. పటికి బెల్లంతో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పటికి బెల్లంతో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా రెండు ట్రై చేయండి ఫ్రెండ్స్. నెయ్యి ఇందాక కాగపెట్టుకున్నాను కదా, అవి నెయ్యి. నాకు గిద్దన్నారా, రెండు గిద్దలు గిద్దన్నారా, లేకపోతే గిద్ద వచ్చిద్ది ఫ్రెండ్స్. వారానికి ఒక రోజు నెయ్యి ఇలాగ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి.
ఇలా ఉండలు చుట్టుకోవాలి చక్కగా. చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలకి చాలా బలము. ఇలాగ చేసుకొని పెట్టేసుకోండి మొత్తం. ఇదిగోండి, ఇది పటికి బెల్లం. ఇవి ఇందాక చేశాను కదా బెల్లం. ఇవి కలర్ చూడండి, ఇటు కొంచెం డిఫరెంటే ఉన్నాయి. ఇవి కొంచెం లైట్గా ఉన్నాయి, ఇది కొంచెం డార్క్గా ఉన్నాయి. ఇవి పటికి బెల్లం. ఇవి బాయ్ ఫ్రెండ్స్.